జస్ట్ ఒక డేటా తీసుకుంటున్నాను, ఒక డమ్మీ డేటా. ఓకే, సో ఇది నా శాంపుల్ పేలోడ్ అండి, ఇన్పుట్ పేలోడ్. నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే ఏవైతే స్ట్రింగ్స్ స్టార్టింగ్ అండర్ స్కోర్ ఉంటున్నాయో ఆ ఫీల్డ్స్ మాత్రం అవుట్పుట్లో రాకూడదు. ఓకే, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. సో దానికి మనం ఎలా స్క్రిప్ట్ రాస్తాం అనేది చూద్దాం. ఓకే, అర్థమైందండి రిక్వైర్మెంట్. సో నాకు ఇన్పుట్ పేలోడ్ ఇలా వస్తుంది, బట్ అవుట్పుట్ అనేది నేను ఏదైనా సిస్టమ్కి కాల్ చేసేటప్పుడు సమ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి చేయాలా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్క్లూజ్ దోస్ కీస్. అంటే అవుట్పుట్లో నాకు ఈ కీస్ రాకూడదు, నేమ్ 1 అనే కీ రాకూడదు అండ్ నేమ్ 3 అనే కీ రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఇది సమ్ జంక్ డేటా లాగా వచ్చిందని అనుకుందాము, అండర్ స్కోర్తో స్టార్ట్ అయ్యాయి. సో ఆ ఫీల్డ్స్ అనేది రాకూడదు. ఓకే, సో అలా రాకూడదు అంటే ఇప్పుడు జనరల్గా ఎగ్జాంపుల్ ఫస్ట్ చూపిస్తాను చూడండి. మనకి స్టార్ట్స్ విత్ అని ఒక మెథడ్ ఉందండి. సో ఆ స్టార్ట్స్ విత్ మెథడ్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్లో ఉన్న ప్రిఫిక్స్ని కంపారిజన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ హలో అని చెప్పాను అనుకోండి. సో హలో అనేది మ్యాచ్ అయింది కదా, సో అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. అజ్యూమ్ స్మాల్ లెటర్స్తో పాస్ చేశాను, ఏం రిటర్న్ చేస్తుందండి? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో స్టార్ట్స్ విత్ ఏం చేస్తుంది? కంపేర్ చేస్తుంది. సో స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ ప్రిఫిక్స్ని కంపారిజన్ చేస్తుంది. సో స్టార్టింగ్ ఆఫ్ ద ప్రిఫిక్స్ని మన యాక్చువల్ స్ట్రింగ్తో కంపారిజన్ చేస్తుంది, రైట్? సో ఈ కంపేర్ చేసినప్పుడు మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్తారండి ఎలా చేయొచ్చు అని, స్క్రిప్ట్ ఎలా రాయొచ్చు అనుకుంటున్నారు? సో అల్టిమేట్గా నేను ఏం చేయాలా, సమ్ కీస్ని ఫిల్టర్ చేయాలి కదండి. సో ఇది ఒక ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్లో సమ్ కీస్ని ఫిల్టర్ చేయాలా. సారీ, ఎవరో చెప్తున్నారు, ఎలా అండి? సో నేను ఏం చేయొచ్చు, నాకు ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనే ఒక మెథడ్ ఉంది, లైక్ మ్యాప్ ఆబ్జెక్ట్ లాగా ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ ఈ ఈ మెథడ్ ఏం దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అండి, కీస్ని రిమూవ్ చేయొచ్చు. మన ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకొని మ్యాచ్ అవ్వని కీస్ని రిమూవ్ చేయొచ్చు అవుట్పుట్ ఆబ్జెక్ట్లో. ఓకే, సో ఇంటర్నల్గా ఇక్కడ చూడండి డాక్యుమెంటేషన్ ప్రకారము ఏమంటున్నా, ఇట్ ఇటరేట్స్ ఏ లిస్ట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇంటర్నల్గా మ్యాప్ అయినా మ్యాప్ ఆబ్జెక్ట్ అయినా వేరే ఆపరేటర్స్ అయినా ఫర్ లూప్ లాగా మనకి ఏమైంది, లోపల ఎలిమెంట్స్ అనేది ఐటరేట్ అయింది, రైట్? సో ఫస్ట్ ఐటరేషన్కి ఈ కాంబినేషన్ వస్తుంది, ఈ కీ వాల్యూ పేరు వస్తుంది. సో సెకండ్ ఐటరేషన్కి ఈ కీ వాల్యూ పేరు వస్తుంది. సో ఫస్ట్ ఐటరేషన్కి ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు, ఈ కీ వాల్యూ పేరు వచ్చినప్పుడు ఈ కండిషన్ని దీంట్లోపల అంటే ఈ ఫంక్షన్కి ఇన్పుట్ లాగా పాస్ అవుతుందండి. సో ఫస్ట్ ఐటరేషన్లో వాల్యూ అంటే ఏమొచ్చుద్దండి దీంట్లో? రాకేష్ అండర్ స్కోర్ రాకేష్ అనేది వచ్చింది, రైట్? సో ప్రతి మెథడ్కి మనం ఏం చేస్తున్నాం, మ్యాప్ అయినా మ్యాప్ ఆబ్జెక్ట్ అయినా లోపల ఇంకో ఫంక్షన్ని యాజ్ ఏ ఇన్పుట్ లాగా పంపిస్తున్నాం, రైట్? సో మెథడ్కి 2 పార్ట్స్ లాగా అనుకున్నాం కదా, హెడ్ బాడీ అని. సో బాడీలో మనం యాక్చువల్ మన ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అనేది రాస్తామని చెప్పా కదా. సో బాడీలో మనం రాసేది ట్రాన్స్ఫర్మేషన్ అసలు లాజిక్ రాస్తాము, రైట్? సో బాడీలో ఏం చేస్తున్నాము, అది హెడ్లో డేటాని యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఐటరేషన్లో ఇంటర్నల్గా ఈ కాంబినేషన్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఆ ఆపరేటర్ని యూజ్ చేసుకొని చేద్దాము. సో ఇప్పుడు చెప్తారండి రిక్వైర్మెంట్ ఎలా రాయొచ్చు అని. ఇందాక స్టార్ట్స్ విత్ చూసాం కదా. రుచిత
పద్మావతి హిమజ ఎవరైనా ఇఫ్ చెప్తారా? ఎల్స్ యూస్ చేసుకొని ఇఫ్ స్టార్ట్స్ విత్ లెటర్ అయితే ప్రింట్ చేయాలి, లేకపోతే ఏదైనా సింబల్ అయితే స్కిప్ చేయాలి అన్నట్టుగా. ఇఫ్ ఎల్స్ ఏముంది హిమజ? సారీ, అవసరం లేదండి. డైరెక్ట్ గా మనకి ఇందాక చూసాం కదా. సో అల్టిమేట్ గా ఇది ఏం చేస్తుంది, Payload. ప్రతి ఎలిమెంట్ కి ఐటరేట్ జరుగుద్ది కదా. సో వచ్చిన ఫైనల్ రిజల్ట్ బూలియన్ వాల్యూ లాగా తీసుకుంటుంది. సో ట్రూ గాని వచ్చిందంటే ఆ కీని మెమొరీ లోపల స్టోర్ చేసుకుంటుంది, ఆ కాంబినేషన్ ని. ఫాల్స్ వచ్చిందంటే ఇంటర్నల్ గా ఆ మెమొరీలో పెట్టుకోదు, అది రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తాను, వాల్యూ వాల్యూ స్టార్ట్స్ విత్ అండర్స్కోర్. అది వద్దు అనుకున్నారు కాబట్టి అండర్స్కోర్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఉండాల. సో నాట్ స్టార్ట్స్ విత్ అంటాము, చూద్దాము. ఓకే, అంటే ఫిల్టర్ చేశారు కదా. ఫిల్టర్ చేశాను. సో ఫిల్టర్ ఆ. మనకి ఏం కావాలా, ఆ పర్టికులర్ రికార్డ్స్ మాత్రం వద్దు, మిగతా రికార్డ్స్ అనేది కావాలా. ఓకే, గాట్ ఇట్. నాది నాకు స్ట్రక్ అయిందండి, ఇది మళ్ళీ ఒకసారి చెప్తారు. స్టార్టింగ్ చెప్పేసి స్టార్ట్స్ విత్. సో స్టార్ట్స్ విత్ ఏం చేస్తుంది అంటే బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఉన్న వాల్యూని కంపారిజన్ చేసుకొని, ఇప్పుడు ఫర్ సపోజ్ సో మీరు ఏమైనా కామెంట్స్ లాగా ఇలా చేసుకోవాలన్నా రైట్ క్లిక్ చేసి కామెంట్ అంటే, కామెంట్ ఇది రాలేదా? ఓకే, సో ఇక్కడ సో DWL లో కూడా మనకి కామెంట్ చేయడానికి ఆప్షన్ అనేది ఉంది. ఓకే, బ్లాక్ ని కామెంట్ చేసుకోవచ్చు, డబుల్ స్లాషెస్, సరే సింగిల్. సో మల్టిపుల్ లైన్స్ అయితే ఓకే, సారీ సింగిల్ స్లాష్ అండి. మల్టిపుల్ లైన్స్ ని కామెంట్ చేయాలంటే ఒక బ్లాక్ లాగా ఇలా చేస్తాము. అదే సింగిల్ లైన్ ని కామెంట్ చేయాలంటే ఇలా రాస్తాము. ఓకే, సో ప్రతి లాంగ్వేజ్ లో కామెంట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కదా, అదే. సో నాకు ఈ స్ట్రింగ్ లో పర్టికులర్ వాల్యూ మ్యాచ్ అయిందా లేదో చెక్ చేయాలా హిమజ. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్ కి, సో స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్ కి ఇన్పుట్ అయింది ఈ డేటా. ఓకే, సో దాంట్లో నేను కంపారిజన్ చేస్తున్నా. RA అంటే ఇప్పుడు RA స్ట్రింగ్ అనేది ఈ ప్రిఫిక్స్ తో కంపారిజన్ చేస్తుంది. ఓకే, సో మ్యాచ్ అయింది అంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. మ్యాచ్ కాలేదు అంటే ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. రైట్, ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అర్థమైందా హిమజ ఇప్పుడు? అర్థమైందండి. సో బూలియన్ వాల్యూ నథింగ్ బట్, సో మనకి ఇఫ్ స్టేట్మెంట్ లో ఇలా రాస్తాం కదా, ఇక్కడ బూలియన్ లాగా ఇప్పుడు ఇలా రాసుకొని ఫర్ సపోజ్ సో ఓకే, సో అల్టిమేట్ గా మనము ఇఫ్ ఎక్స్ప్రెషన్ లో ఏం రాస్తామండి, ఓవరాల్ రిజల్ట్ బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తాము, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం కదా. సో ఈ స్టార్ట్స్ విత్ కూడా ఇట్లానే. సో నేను ఇక్కడ ఆర్యా అనేది పాస్ చేశాను, ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అదే కానీ నేను ఫర్ సపోజ్ సమ్ XYZ ఇలా రాశాను అనుకోండి, ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, సో సింపుల్ స్ట్రింగ్ మీద చేయడానికి. బట్ మన రిక్వైర్మెంట్ అది కాదు. ఇక్కడ వాల్యూ స్టార్ట్స్ విత్ అని చెప్పాను. సెకండ్ చూద్దాం. వాల్యూ స్టార్ట్స్ విత్ నాట్ అనేది ఎక్కడ కరెక్ట్ గా ప్లేస్ చేయాలనేది చూస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి నాట్ అనేది పెట్టాను. సో ఇవి కానీ కావాలి కదా రుచిత, అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది, వాల్యూ స్టార్ట్స్ విత్ అంటే అజ్యూమ్ దట్ నాకు ఫస్ట్ ఇది కావాలి, ఏవైతే కీస్ అండర్స్కోర్ తో స్టార్ట్ అవుతాయో అవి కావాలి అనుకుందాము. సో ఫస్ట్ ఏం జరుగుతుందండి, సో నాట్ అనేది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఈ ఎలిమెంట్ వస్తుంది, అంటే ఐ మీన్ ఈ కాంబినేషన్ వస్తుంది. లోపల ఏమవుతుందండి, ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ లాగా వెళ్ళిపోతుంది. రైట్, ఇదంతా ఒక ఫంక్షన్ అనుకున్నాం కదా. సో ఇన్ని బ్లాక్స్ ఎక్కువైపోయినాయా? ఓకే, ఒకటి తగ్గిద్దాం. ఓకే, ఈ ఫంక్షన్ కి ఏమైందండి, ఇన్పుట్ లాగా వెళ్తుంది. సో కీ లోపల వాల్యూ లోపల ఇది స్టోర్ అయ్యింది అండర్స్కోర్ రాకేష్, అండ్ కీ లోపల ఇది స్టోర్ అయ్యింది. సో దీంతో కంపారిజన్ చేస్తున్నాం. సో అల్టిమేట్ గా ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇది యాక్చువల్ మన బాడీ.
ఓకే. సో ఓకే. నిన్న సో ఇక్కడ వరకైతే కన్ఫ్యూజ్ లేదు కదండి పద్మావతి, నీకేనా ఫంక్షన్ బాడీ అంటే? రాకేష్. సో ఇక్కడ యాక్చువల్ లాజిక్ అంతా మనం రాసేది ఇక్కడ ఇక్కడ యారో ఆపరేటర్ తర్వాతనే. ఓకే, దీని వాల్యూ ఓకే. అనేది ట్రూ అయితే ఆ పర్టికులర్ది తీసుకుంటుంది, ఫాల్స్ అయితే తీసుకోదు. ఓకే, సో సెకండ్ ఓకే. ఐటరేషన్ వెళ్ళుద్ది. సో సెకండ్ ఐటరేషన్ లో వాల్యూ లోపల ఏమైంది, రాజేష్ వెళ్ళుద్ది, కీ లోపల నేమ్ టు వెళ్ళుద్ది. సో ఇండెక్స్ లోపల ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కీస్ మీరు పెట్టుకోవచ్చు అంటే పొజిషన్స్ ప్రీ డిఫైన్డ్. వద్దు అనుకోండి ఇండెక్స్ ని తీసేయొచ్చు. ఓకే. ఓకే, అసలు కీ కూడా వద్దు అనుకోండి ఒట్టి ఇది ఒకటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన నేమ్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు, పారామీటర్ నేమ్. ఆల్వేస్ వాల్యూ అని కాదు, XYZ అని పెడతాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, XYZ తో చేస్తున్నాను. ఓకే, ఇవి ప్రీ డిఫైన్డ్ ఏం కాదండి, బట్ పొజిషన్ అయితే ప్రీ డిఫైన్డ్. సో ఫస్ట్ పారామీటర్ ఆల్వేస్ డినోట్స్ విత్ వాల్యూ, సెకండ్ పారామీటర్ కీని రిప్రజెంట్ చేస్తుంది, ఇంకోటి థర్డ్ పారామీటర్ ఆ ఐటరేషన్ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా అండి, ఓకే. ఇండెక్స్ Yeah. పొజిషన్. ఓకే, సో ఇప్పుడు ఏంది, నా రిక్వైర్మెంట్ అండర్ స్కోర్ తో స్టార్ట్ అయిన డేటా అనేది రాకూడదు కాబట్టి, సో ఇప్పుడు ఇది ట్రూని రిటర్న్ చేస్తే దానికి ఆపోజిట్ గా నెగేషన్ లాగా నాట్ ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఓకే. యా, ఇది వన్ ఆఫ్ ద యూస్ కేస్ లాగా. ఓకే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఎలా అంటే ఇంకో సమ్ కీస్ కూడా ఉన్నాయి. సారీ, సమ్ కీస్ అండర్ స్కోర్ లాస్ట్ లో సఫిక్స్ లో స్టార్ట్ అయ్యాయి. సారీ, ఎండింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ లోపల ఇలా అండర్ స్కోర్ తో ఉన్న స్ట్రింగ్స్ అనేది రాకూడదు, ఆ కీస్ ని రిమూవ్ చేయాలి. ఓకే, అర్థమవుతుందండి. ఏవైతే వాల్యూస్ అండర్ స్కోర్ తో ఎండ్ అవుతాయో ఆ పర్టికులర్ కీస్ ని అవుట్పుట్ లోకి రప్పికూడదు. అప్పుడు ఏం చేయొచ్చు అండి చెప్తారా? Ends with. ఎన్స్ విత్ సరే, ఇవి కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎగ్జాక్ట్ గా అలానే రాయాల. ఓకే, ఓకే, ఎన్స్ విత్ అని ఇలా యూజ్ చేయాలి. సో మీకు యూజ్ కేస్ లో వచ్చే దాన్ని బట్టి అండి. సో ఇలా ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఫిల్టర్ ఆబ్జెక్ట్ ఇలా పెట్టారు, సో ఇదే లాజిక్ ని వేరేలాగా కూడా రాయొచ్చు, కంపల్సరీ ఇలా రాయాలని లేదు. సో యూజ్ కేసెస్ లో అప్పుడప్పుడు సో ఇక్కడ ఇలా వచ్చాయి, బట్ రిక్వైర్మెంట్ లో ఎలా ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ ఒక కీ ఉంటుంది, అడ్రస్ అనే కీ ఉంది అనుకోండి. సో అడ్రస్ కీలో కానీ అండర్ స్కోర్ తో కానీ ఇలా స్టార్ట్ అయింది అంటే నేను అవుట్పుట్ లో అసలుకి ఏం పంపించకూడదు, ఎంటీ ఆబ్జెక్ట్ ని పంపించాల. అప్పుడు నేను ఏం చేస్తాను, సో ఇది యాక్చువల్ డేటా అనుకోండి మిగతాది. సో పేలోడ్ డాట్ చెప్తారండి పద్మావతి, ఏంటి రుచిత? రాకేష్? సో నా ఇన్పుట్ ఆబ్జెక్ట్ ఇదండి. ఓకే, ఇన్పుట్ పేలోడ్ ఇది, బట్ అవుట్పుట్ నాకు అడ్రస్ కానీ అండర్ స్కోర్ తో స్టార్ట్ అవుతే అవుట్పుట్ లో ఎంటీ ఆబ్జెక్ట్ ని పంపించాల, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న ఆబ్జెక్ట్ ని పంపించాల. ఓకే. అర్థమైందండి? రిక్వైర్మెంట్ అర్థం కాలేదా? అడ్రస్ ఫీల్డ్ యొక్క వాల్యూ కానీ అండర్ స్కోర్ తో కానీ స్టార్ట్ అవుతే అవుట్పుట్ లో నేనేం పంపించాలా, అవుట్పుట్ ఏం రిటర్న్ చేయాలా, ఎంటీ ఆబ్జెక్ట్ అంటే వితౌట్ కీస్ తో ఇలా ఎంటీ ఆబ్జెక్ట్. ఓకే, ఓకే. సో చెప్తారా దానికి ఎక్స్ప్రెషన్? If value starts with underscore. మన డేటా అంతా పేలోడ్ లో కదండి ఉంది. Payload dot యా, value. అడ్రస్ అనే ఫీల్డ్ కదా, ఫస్ట్ ఫీల్డ్ నేమ్ ని చేయాలి కదా. పేలోడ్ డాట్ అడ్రస్ Address, yeah. స్టార్ట్స్ విత్ underscore. సో ఇప్పుడు ఎంటీ ఆబ్జెక్ట్ అండర్ స్కోర్ ఉంటే ఎంటీ ఆబ్జెక్ట్ అక్కడేం ప్రింట్ అవ్వద్దు. ఓకే, యా, ఎల్స్ ఏం చేయాలండి, యాక్చువల్ పేలోడ్ ని పాస్ పేలోడ్ అంతే, ఎల్స్ పేలోడ్. ఓకే, సో అజ్యూమ్ దట్ నాకు అడ్రస్ అనేది కరెక్ట్ వచ్చింది అనుకున్నాను, వచ్చిందా? సో మీకు ఈ ఆపరేటర్స్ ఈ ఫంక్షన్స్ తెలిసినప్పుడు మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు. ఓకే, యా, ఓకే. నెక్స్ట్ నాకు ఎక్కడైనా అండర్ స్కోర్ వచ్చిందంటే
నేను ఆ అండర్ స్కోర్ ని సమ్ కీవర్డ్ తో రీప్లేస్ చేయాలి. ఓకే, సో అండర్ స్కోర్ ని ఓకే సమ్ అదర్ కీతో ఇఫ్ రీప్లేస్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ రాకేష్ కుమార్ అనేది వస్తుంది. సో నేనేం చేయాలా, రాకేష్ కుమార్ లో ఈ అండర్ స్కోర్ ఏం చేయాలండి, రిమూవ్ నా చేయాలి. రిక్వైర్ రిమూవ్ అయినా చేయాలా, రిమూవ్ కాదు, రిమూవ్ దాని అయినా చేయాలా రీప్లేస్ లో లేకపోతే వేరే స్పేస్ అనేది రావాలా. ఓకే ఓకే, రీప్లేస్ అనే ఫంక్షన్ రీప్లేస్ ఉంది. యా ఓకే, రీప్లేస్ లో ఏం Okay. రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు, రమేష్ అండర్ అండర్ ని స్కోర్ కొట్టి ఈ అండర్ స్కోర్ ని ఓకే విత్ దేంతో చేద్దాం అనుకుంటున్నారు, స్పేస్ తో చేద్దాం అనుకుంటున్నారు. వచ్చిందండి. యా ఎస్ గాట్ ఇట్. అర్థమైందండి. సో నాకు ఎక్కడైనా వచ్చినా అది వాల్యూస్ లో ఎక్కడ వచ్చినా అలానే చేయాలి. సమ్ ఏదైనా కీ వచ్చినా డైనమిక్ గా ఏ కీ యొక్క వాల్యూ అండర్ స్కోర్ వచ్చినా ఇలా చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, నాకు ఇప్పుడు కీ నేమ్ అనేది తెలియదు. పేలోడ్ తీసుకోవాలి. మొత్తం పేలోడ్ లో పేలోడ్ డాట్ నేమ్ పేలోడ్ డాట్ నేమ్ అంటున్నారు, బట్ నాకు ఎన్ని కీస్ వస్తాయో సారీ తెలియదు. వాల్యూ అదే అండి, పేలోడ్ అంటున్నారు, పర్టికులర్ కీ నేమ్ నేను చెప్పలేను. అన్ని కీస్ లో ఇలా అండర్ స్కోర్స్ ఎక్కడైతే వస్తాయో ఆ అండర్ స్కోర్ ని నేను రీప్లేస్ చేయాలా. స్పేస్ ఎక్కడైనా రావచ్చు, రాకపోవచ్చు. $.name. అప్పుడు ఏం చేయాలా, ఆబ్జెక్ట్ అంతా ఐటరేట్ చేయాలి కదా, అన్ని కీస్ ని ఐటరేట్ చేయాలి కదండి. అన్ని కీస్ ని ఐటరేట్ చేయడానికి ఈ కీని ఆబ్జెక్ట్ లో ఉన్న కీస్ అన్నిటిని ఐటరేట్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి, ఏదండి? మ్యాప్. యా, సో నిన్న అదే కదా చూసింది, మ్యాప్ అనేది చూసాం కదా. సో ఇట్లా Map object. మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేయాలి. సో మ్యాప్ ఆబ్జెక్ట్ కి ఇన్పుట్ ఏం పంపిస్తున్నానండి, పేలోడ్ ని పంపిస్తున్నాను, రైట్. ఇక్కడ నాకేంటి, ఇది కూడా Payload. ఏమైంది, డైనమిక్ గా ఏం జరుగుద్దండి ఇందాక చెప్పుకున్నట్టు. సో వాల్యూ రిప్రజెంట్ ఇది, కీ రిప్రజెంట్ ఈ పార్ట్. ఓకే, Yeah. ఇండెక్స్ అంటే నెంబర్. ఓకే, యా పొజిషన్ యా పొజిషన్, ఎలిమెంట్ యొక్క పొజిషన్ అని ఆ కీ యొక్క. సో ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంతా ఎక్కడ రాస్తామండి, ఆరో ఆపరేటర్ పక్కన కదా. బాడీ. బాడీ యా, అది బాడీ అనుకోండి, ఫంక్షన్ బాడీ. సో కీ నేమ్ యాజ్ ఇట్ ఈస్ కి ఏముందో అది కావాలా నాకు, కీ నేమ్ ని నేనేం టచ్ చేయట్లేదు. సో డైనమిక్ గా కీస్, సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేనేం చేయకపోతే ఏం జరుగుతుందో చూడండి. ఫర్ సపోజ్ ఏం జరుగుతుందండి, సో కీ వాల్యూలోకి వాల్యూ వస్తుంది, కీ లోపలికి కీ వస్తుంది, బట్ నాకు కీ ఏమైతుంది, సింపుల్ స్ట్రింగ్ లాగా హార్డ్ కోడ్ జరుగుతూ ఉంది. బట్ ఆ Yes. కీ అనేది డైనమిక్ గా ప్రింట్ అవ్వాలి కదా. సో దాన్ని నేనేం చేయాలా, బ్రాకెట్స్ లో పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు యా స్టిల్ ఎందుకు రావట్లేదు ఇది. స్టక్ అయినట్టు. సో ఎప్పుడైనా మీకు వర్క్ అవుతుందో లేదో ఏం చేస్తారంటే పేలోడ్ ని చేంజ్ చేయండి. పేలోడ్ చేంజ్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటే దాని మీనింగ్ ఏంటంటే మన స్క్రిప్ట్ అనేది ప్రాపర్ గా ఉన్నట్టు. ఓకే, యాక్చువల్ గా సమ్ టైమ్స్ ఈ సైట్ అనేది స్ట్రక్ అయిపోద్ది. ఓకే, చూద్దాం. రిఫ్రెష్ చేస్తే మన డేటా అనేది ఎగిరిపోద్ది. రాకేష్, So, ఇప్పుడు ఇది మనం పర్టికులర్ ఆబ్జెక్ట్ కి చూస్తాం కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ హోల్ ఆబ్జెక్ట్ లో, ఈ హోల్ ఆబ్జెక్ట్ లో నా వాల్యూస్ కానీ ఎక్కడైనా అండర్ స్కోర్ తో వస్తే నేను దాన్ని ఏం చేయాలండి, స్పేస్ తో రీప్లేస్ చేయాలా. సో దిస్ ఈస్ మై ఇన్పుట్ పేలోడ్, JSON పేలోడ్ ఇది. సో దిస్ ఈస్ ఆబ్జెక్ట్ టైప్. ఓకే, ఓకే, సో చూడండి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది కదా నేమ్, ఇందాక సమ్ మధ్యలో స్టక్ అయినట్టుంది. ఇప్పుడు చెప్తారా అండి ఎలా చేయొచ్చు?
అండర్ స్కోర్ సింబల్ ని స్పేస్ తో రిప్రజెంట్ చేయాలా. ఏం చేయాలా ఈ లాజిక్ లోపల? స్టార్ట్స్ ఓకే, ఇక్కడ ఏం చేయాలండి? వాల్యూ స్టార్ట్స్ విత్ అండర్స్కోర్ రీప్లేస్ స్పేస్. పేలోడా స్పేస్ కదండి. స్పేస్ అదే స్పేసే అండి నేను చెప్పింది. ఓకే ఓకే ఓకే, Payload సారీ. కాదు. Yeah, yeah. స్టార్ట్స్ విత్ Yeah, it's అండర్ okay. స్కోర్ అయితే రీప్లేస్ ఏం చేయాలండి? స్పేస్ తో Space. చేయాలి. Yeah. Okay, ఇదంతా మనం ఏం చేస్తాము? ఒక ఎక్స్ప్రెషన్ లాగా రాస్తాం. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ? కెనాట్ కోరస్ ఫంక్షన్ టు ఏ స్ట్రింగ్ ట్రేసా. Function వాల్యూ కెనాట్ కోరస్ ఫంక్షన్ టు ఏ స్ట్రింగ్. ఏమైనా తప్పు రాశానండి ఇక్కడ? స్టార్ట్స్ సరే విత్ సరే అంటే సరే కదా. సరే సరే ఆహా. చాలా బూతులు రాశారు. ఓకే, ఏం చేయాలండి? రీప్లేస్ అండర్ స్కోర్ విత్ స్పేస్. space. స్టార్ట్స్ విత్ అసలు సంబంధం లేదు కదా, అది ఇందాక ఎగ్జాంపుల్. సో ఎక్కడైనా అండర్ స్కోర్స్ ఉంటే ఏమవుతుందండి? ఇక్కడ నాకుంటే అవన్నీ రిమూవ్ అయిపోతున్నాయి. బట్ ఇక్కడ నాకు సమ్ ఎంటీ స్పేసెస్ వస్తున్నాయి కదా. సో నాకు వాల్యూస్ కి ముందు స్పేసెస్ అనేది రాకూడదు, స్టార్టింగ్ లో రాకూడదు, ఎండింగ్ లో రాకూడదు. ఏం చేయొచ్చు అండి? ఆ స్పేసెస్ ని డిలీట్ చేయాలా, రిమూవ్ చేయాలా. ఓకే, Okay. సో దాన్ని ఏమంటారు? ట్రిమ్ అంటారు. ఓకే, Trim. సో ఇదేమవుతుంది? దీని వాల్యూ అంతా ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ లాగా అవుతుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందండి? ఇట్ రిమూవ్స్ ఎనీ బ్లాంక్ స్పేసెస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. అర్థమవుతుందండి ట్రిమ్ ఫంక్షన్? ఓకే యా. స్పేసెస్ రిమూవ్ చేస్తుంది. యా, స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది. స్ట్రింగ్ మధ్యలో రిమూవ్ చేయదు, స్ట్రింగ్ బిగినింగ్ లో, Okay. స్ట్రింగ్ ఎండింగ్ లోపల రిమూవ్ చేస్తుంది. ఇక్కడ నేను ఫర్ సపోజ్ రాజేష్ కుమార్ అని ఇచ్చానంటే రాజేష్ కుమార్ ఇక్కడ వస్తుంది. ఈ స్పేస్ ని రిమూవ్ చేయట్లేదు, ఓన్లీ బిగినింగ్ అండ్ ఎండింగ్ రిమూవ్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైనా కంప్లీట్ ఆబ్జెక్ట్ మీద మీరు చెయ్యాలి అంటే లాజిక్, అప్పుడు మీరు కంపల్సరీ ఆబ్జెక్ట్ అంతా ఐటరేట్ చేయాలి కాబట్టి మ్యాప్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేసాము? ట్రాన్స్ఫర్మేషన్ చేసాం కదా, యూజింగ్ డిడబ్ల్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసాం కదా అండి. ఇన్పుట్ అవును. డేటా ఇది, నా అవుట్పుట్ డేటా ఇది. సో Yes. అవుట్పుట్ అనేది ఎందుకు అలా చేసామంటే కొన్ని కేసెస్ లో టార్గెట్ సిస్టమ్ కి మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఎవరైతే రిక్వెస్ట్ పంపిస్తున్నారో అదే పేలోడ్ మనం టార్గెట్ సిస్టమ్ కి పంపించలేము. సమ్ మాడిఫికేషన్స్ చేసి టార్గెట్ సిస్టమ్ కి పంపించాల్సి వచ్చింది ఆ డేటా మీద. ఓకే, దానికోసం డిడబ్ల్యూఎల్ యూజ్ చేసుకుంటున్నారు. ఓకేనా అండి? యా, ఇంకా ఒక 2-3 రాకేష్, ఇప్పుడు ఆపరేటర్స్ మనం చెప్పి ఎండ్ సింగిల్ చేస్తాను. అర్థం కాలేదండి. సింగిల్ చేసిన హలో, చేస్తున్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ హలో చెప్పండి వింటున్నాను. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కి వచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెయ్యొచ్చా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఇది ఇలా యాజ్ ఇట్ ఈస్ గా చేయాల్సి, ఇంకొద్దిగా లాజిక్ రాయాలి. ఓకే, మీరు అనేది ఏంటంటే ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, నా ఇన్పుట్ లో ఇంకా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి అనుకుంటా. ఓకే, సో ఇలా వచ్చాయని. ఓకే, ఇక్కడ నేమ్, సో సంథింగ్ రవికుమార్, సమ్ డేటా. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా ఉంటే మ్యాప్ ఆబ్జెక్ట్ కి ఇన్పుట్ ఏంటండి? ఇన్పుట్ డేటా టైప్ అరే సార్, మ్యాప్ ఆబ్జెక్ట్ కి. మ్యాప్ ఆబ్జెక్ట్ మ్యాప్ కి అయితే అరే సార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? ఫస్ట్ అరేని ఐటరేట్ చేయాలా. అరేని ఐటరేట్ చేయడం అంటే, సో
ఫస్ట్ వన్ ఎలిమెంట్ ని తీసుకొని ప్రాసెస్ చేయాలా, అండ్ దెన్ ఇంకో సెకండ్ ఎలిమెంట్ ని తీసుకొని ప్రాసెస్ చేయాలా. ఇలా ప్రాసెస్ చేయాలి అంటే మనం ఏ ఫంక్షన్ ని యూజ్ చేస్తామో, మ్యాప్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాము, రైట్. సో ఫస్ట్ బ్రేక్ చేయాలి కదండి, ఎలిమెంట్స్ వైజ్ ని బ్రేక్ చేయాలి. సో ఇలా ఉంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, మ్యాప్ ఆబ్జెక్ట్ ని మ్యాప్ యూజ్ చేసుకొని ఎలిమెంట్ ని బ్రేక్ చేసి చేద్దాం. ఒకసారి చూద్దాం, ఒకసారి ఇదే యూస్ కేసు. సో డేటా అనేది ఇది డేటా ఇది కదండి. సో మ్యాప్ ఆబ్జెక్ట్ కి ఎర్రర్ కొట్టుద్ది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఇది అరేని ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ సారీ ఆబ్జెక్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ మన పేలోడ్ ఏమొస్తుందండి, అరే వస్తుంది, కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, మ్యాప్ ని యూజ్ చేసుకొని మ్యాప్ సమ్ ఇక్కడ ఫస్ట్ డాలర్ అంటే ఏమొచ్చుద్దండి, డాలర్ అంటే ఏమొస్తుందండి, వాల్యూ డాలర్ కరెంట్ వాల్యూ. వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఈ లాజిక్ కి ఇన్పుట్ లాగా పంపించాలి కదా, ఈ లాజిక్ కి ఒక ఇన్పుట్ లాగా పాస్ చేయాలా, రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్ పేలోడ్ పాస్ చేయకుండా ఎట్ ఏ టైం ఏం చేయాలండి, సింగిల్ ఆబ్జెక్ట్ ని పాస్ చేయాలా. అర్థమవుతుందండి? యా, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాల్యూ, సో దీంట్లో కీస్ ఉంటాయండి, అరేలో కీస్ ఉంటాయా? నో, ఉండదండి. ఓకే, ఓన్లీ వాల్యూస్ ఉంటాయి. సో ఓన్లీ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మీరు దీన్ని పాస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, వచ్చిందండి లాజిక్, అర్థమైందా అండి? సింగిల్, యా సరే, యా లాజిక్ అర్థమైందండి ఇక్కడ రాసింది. సో ఇవి ఆప్షనల్స్, వాల్యూ కామా నేను ఇండెక్స్ అని రిప్రజెంట్ చేసుకుంటాను, వాల్యూ కామా దీంట్లో కీస్ ఉండవు, ఓన్లీ వాల్యూస్ ఉంటాయి అరేలో. దిస్ ఈజ్ మై ఫస్ట్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ వాల్యూ. సో నేనేం చేశానండి, ఇక్కడ లాజిక్ ప్రకారం ఏం చేశానండి, సో ఇదంతా మీరు ఒక ఫంక్షన్ లాగా పెట్టుకోండి, ఇంకా మీకు సింపుల్గా అర్థం కావడానికి. ఓకే, మ్యాప్ అనే ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్ ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నారు, రైట్. ఆ పాయింట్ క్లియర్ ఉన్నారండి? మ్యాప్ అనే ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్ని ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ ఏమంటాను, అనానమస్ ఫంక్షన్ అంటాను. ఆ ఫంక్షన్కి ఏం పేరు అనేది ఉండదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఏం జరుగుతుందండి, ఫస్ట్ ఎలిమెంట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ లోపల ఈ వాల్యూలో ఏం స్టోర్ అవుతుందండి, ఈ కంప్లీట్ ఆబ్జెక్ట్ అంతా ఈ వాల్యూలో స్టోర్ అయిపోద్ది, రైట్. ఓకే, ఇండెక్స్ లో ఏం స్టోర్ అయిద్దండి, నంబర్ దాని యొక్క పొజిషన్, ఇండెక్స్ యొక్క పొజిషన్, ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్, సారీ 0 స్టోర్ అయింది. సో నేను లాజిక్ లో ఏం చేస్తున్నానండి, ఆ పర్టికులర్ ఆ వాల్యూని ఏం చేస్తున్నాను, మళ్ళా దేనికి ఇన్పుట్ లాగా ఇస్తున్నాను, మ్యాప్ ఆబ్జెక్ట్ కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. ఆ మ్యాప్ ఆబ్జెక్ట్ ఏం రిటర్న్ చేస్తుందండి, ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో వచ్చిన ఆబ్జెక్ట్ ని ఏం చేస్తుంది, మెమొరీ లోపల పెట్టుకుంటుంది. ఓకే, మళ్ళా ఏం చేస్తుంది, సెకండ్ ఎలిమెంట్ ని దీనికి పాస్ చేస్తుంది, మ్యాప్ ఫంక్షన్ కి పాస్ చేస్తుంది, అంటే ఈ లోపల ఈ ఫంక్షన్ కి ఇంటర్నల్ ఫంక్షన్ కి పాస్ చేస్తుంది. సో వాల్యూలో మళ్ళీ ఇది వచ్చింది, ఇండెక్స్ పొజిషన్ అప్పుడు ఏమైంది, 1 అయింది. సో మనకి హెడ్ బాడీ దేంతో సపరేట్ అవుతున్నాయి, ఇది హెడ్ అండ్ ఇది బాడీ అనుకుంటే యారో ఆపరేటర్ తో సపరేట్ అవుతున్నాయి. సో నేనేం చేస్తున్నాను, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లెఫ్ట్ సైడ్ ఉండేది డేటా. ఓకే, ఫంక్షన్ కి లెఫ్ట్ సైడ్ ఉండేది డేటా. సో ఇక్కడ నాకు డేటా ఏంటి, వాల్యూలో ఉంది. సో ఆ వాల్యూని నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఇది ఏమనుకోవచ్చు, డిఫరెంట్ అది మీరు పెట్టుకోవచ్చు. మ్యాప్ కి ఎంప్లాయ్ అని పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయ్. ఓకే,
ఇది ఈ ఫంక్షన్ యొక్క ఇన్పుట్స్ అండి. అర్థమైందా అది రుచిత? ఎస్ రాకేష్, పర్ఫెక్ట్. అట్లా మీరు ఎంతైనా కాంప్లెక్స్ చేసుకోవచ్చు. ఒకటి అర్థమైపోతే Okay. మీకు మిగతా అన్ని ఈజీగా అయిపోతాయి. సో ఇట్లా చైనింగ్ అనేది మీరు పెద్దగా చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే, వాల్యూ ఎంప్లాయీలో స్టోర్ అవుతా రాకేష్? సారీ, వాల్యూలో ఏమంటున్నారు? ఇక్కడ మ్యాప్ ఆబ్జెక్ట్ లో ఎంప్లాయీ అని ఇచ్చాం కదా, సో దాంట్లో ఎంప్లాయీలో ఏమవుతుంది? ఎంప్లాయీలో యాక్చువల్గా మ్యాప్ మనం ఇందాక వరకు డిస్కస్ చేసుకున్నప్పుడు, సో ఇంటర్నల్లీ మళ్ళీ ఏమైంది, ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ లాగా అయిపోద్ది. సో ఇది ఇన్నర్ ఫర్ లూప్ అనుకోండి. ఈ ఫర్ లూప్ లో ఈ వాల్యూ అంటే ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, విడివిడిగా ఒక కీ వాల్యూ అనేది పాస్ చేస్తూ ఉంటుంది. ఈ ఎలిమెంట్ ని పాస్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎలిమెంట్ పాస్ చేసినాక ఈ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్. ఓకే, మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది ఎట్ ఏ టైం ఒక సింగిల్ కీ వాల్యూ పేరు మీదే జరుగుద్ది. ఓకే, మ్యాప్ అనేది ఎట్ ఏ టైం ఒక ఎలిమెంట్ మీదే జరుగుద్ది, ఈ ఒక వాల్యూ మీద. ఇక్కడ వాల్యూ అంటే ఫస్ట్ ఇదండి కంప్లీట్ ఆబ్జెక్ట్. సో ఇంటర్నల్ గా ఎంప్లాయ్ అంటే ఇక్కడ అందుకోసం మీనింగ్ఫుల్ ఉండదు, ఎంప్లాయ్ కాకుండా ఇక్కడ ఎంప్లాయ్ అని పెడదాము. ఇది వాల్యూ అనుకోండి. ఓకే, సో ఫస్ట్ ఎంప్లాయ్ యొక్క ఇన్ఫర్మేషన్ ని దీనికి పాస్ చేసింది. ఆ ఎంప్లాయ్ లో ఉన్న కీ వాల్యూస్ ని మనం ఐటరేట్ చేస్తున్నాము. ఇప్పుడు అర్థమైందా అది పద్మావతి? యా రాకేష్, అర్థమైంది. నేను జస్ట్ స్క్రీన్ షాట్ తీస్తాను. నేను స్క్రీన్ షాట్ తీసి మీ గ్రూప్ లో పెడతాను, మీరు తర్వాత అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. ఒక 2 ఫంక్షన్స్ చెప్పి ఏం చేద్దామండి. సో మీకు డే బై డే మీకు డిడబ్ల్యూఎల్ మీద నాలెడ్జ్ పెరుగుద్ది అండ్ ఆల్సో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది, ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో చేస్తూ ఉంటే. ఓకే, సో నాకు అడ్రస్ అనే ఫీల్డ్ చాలా క్యారెక్టర్స్ వస్తున్నాయండి. బట్ అడ్రస్ ఫర్ సపోజ్ మార్కాపూర్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఓకే, సమ్ చాలా లెంగ్తీలో వస్తూ ఉన్నాయి. ఓకే, బట్ నాకు ఓన్లీ ఫస్ట్ ఫ్యూ క్యారెక్టర్సే కావాలా. ఫస్ట్ ఒక 10 క్యారెక్టర్స్ ఎన్ని వచ్చినా దాని తర్వాత నాకు సంబంధం లేదు. ఓకే, ఓన్లీ సమ్ క్యారెక్టర్స్ అనేది కావాలా. ఓకే, అడ్రస్ ఫీల్డ్లో పేలోడ్ డాట్ అడ్రస్ అని మీరు ఏం చెప్తారంటే 0 to ఫర్ సపోజ్ 10 అంటారు. అప్పుడు ఏమొచ్చుద్దండి, ఓన్లీ 10 క్యారెక్టర్స్ మాత్రమే వస్తాయి. ఓకే, సో 8 అని. ఓకే, ఓన్లీ సమ్ క్యారెక్టర్స్ మాత్రమే వస్తాయి. ఇంకా దానికన్నా పెద్దగా వచ్చినా అది ఏం చేస్తుంది, రిమూవ్ చేసేస్తా ఉంది. అర్థమైందండి? సో దిస్ ఈజ్ లైక్ ఏ రేంజ్ ఆపరేటర్ లాగా మనం డిస్కస్ చేసాం కదా. సో పర్టికులర్ కీస్ మాత్రమే కావాలి ఆ వాల్యూలో. సబ్ స్ట్రింగ్ లాగా పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ కావాలంటే మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను స్ట్రింగ్ మీద కాబట్టి 2 అంటే ఏమొస్తుందో చూడండి. సో 2 అంటే ఏమొస్తుందండి, ఇండెక్స్ పొజిషన్ 0తో స్టార్ట్ అవుతుంది కదా, 0 1 2. యా, సెకండ్ క్యారెక్టర్ వస్తుంది. సో ఇప్పుడు ఇందాక కేసులో ఇక్కడ ఏమొస్తుందండి, పేలోడ్ ఆఫ్ ఇలా అంటే 2 అంటే నల్, ఎందుకంటే 0తో స్టార్ట్ అయింది, 0 1 2. సో ఇక్కడ 1 అంటే ఇక్కడ ఏమైందండి, ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది సారీ ఇక్కడ ఎలిమెంట్ అంటే పొజిషన్ కదా, సో ఈ పొజిషన్ ఈ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని. ఓకే, సో నాకు స్ట్రింగ్ అని సింపుల్ స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ ని నేను రివర్స్ ఆర్డర్ లో చేయాలి. రాకేష్ కుమార్ అని ఉంది. సో ఈ స్ట్రింగ్ నేను రివర్స్ లో చేయాలి. మనకి సి లాంగ్వేజ్ లో బీటెక్ లో అలా చేపిస్తారు కదా, స్ట్రింగ్ నే రివర్స్ చేయండి అని ఫంక్షన్స్ రాపిస్తూ ఉంటారు కదండి సి లాంగ్వేజ్. యా, సో ఇలా చేయాలంటే స్ట్రింగ్ అని రివర్స్ చేయాలంటే -1 to 0 ఏమైందండి, రివర్స్ అయిపోయినాయి, వచ్చిన క్యారెక్టర్స్ అన్ని రివర్స్ అయిపోద్ది. ఓకే ఓకే ఓకే,
ఇంకో చిన్న ఫంక్షన్ ఇంకా ఒక 2 ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఏం చేద్దామండి. సో నాకు డేటా ఎలా వస్తుందంటే ఓకే, సో నాకు స్ట్రింగ్ వస్తుందండి. ఓకే, సింపుల్ స్ట్రింగ్ వస్తుంది, జేసన్ స్ట్రింగ్ వస్తుంది. ఆ జేసన్ స్ట్రింగ్ ని అరే లాగా కన్వర్ట్ చేయాలి, స్ట్రింగ్ టు అరే. ఓకే, దేన్ని బేస్ చేసుకొని చేయాలంటే ఈ పర్టికులర్ ఉంది కదా, ఈ కామాని బేస్ చేసుకొని చేయాలా, స్ప్లిట్ చేయాలా. అర్థమవుతుందండి రిక్వైర్మెంట్. సో నాకు ఇలా 3 స్ట్రింగ్స్ వస్తున్నాయి, 3 స్ట్రింగ్స్ ఒక స్ట్రింగ్ లాగా వస్తున్నాయి. ఓకే, దాన్ని నేను ఏం Okay. చేయాలా, స్ప్లిట్ చేయాలా. సో స్ప్లిట్ చేయాలంటే నేను ఏం యూజ్ చేసుకోవచ్చు, స్ప్లిట్ బై అంటున్నాను. Split by. దేన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నారు, కామాని Comma. బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏమైందండి, స్ట్రింగ్ నుంచి Yeah. See, JSON లా. అరే జేసన్ స్ట్రింగ్ టు జేసన్ అరే, రైట్? Yeah. కన్వర్ట్ అయిపోయింది కదండి, అరే లాగా కన్వర్ట్ అయిపోయింది కదా. Yes. ఓకే, సో నేను ఇలా కాదు, ఇలా ఉంది, ఇన్పుట్ ఇలా ఉంది. ఓకే, నేను ఏం చేస్తా అంటే నాకు లిస్ట్ నుంచి అరే నుంచి సింపుల్ స్ట్రింగ్ లాగా చేయాలి. ఏం చేస్తున్నాను, జాయిన్ Join. బై యూజ్ చేస్తున్నాను. జాయిన్ బై యూజ్ చేసి అన్ని స్ట్రింగ్స్ ని కంకాటినేషన్ చేస్తున్నాను. అర్థమైందండి? ఇందాక కేసు ఏం చేసాము, స్ట్రింగ్ ని లిస్ట్ లాగా అరే లాగా స్ప్లిట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, అరేని స్ట్రింగ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాము యూజింగ్ జాయిన్ బై ఫంక్షన్తో. ఓకేనా అండి? సో అర్థమైందండి, స్ప్లిట్ బై, జాయిన్ బై, ఇవన్నీ ఏంటంటే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు యూజ్ చేయాల్సి వచ్చింది. సడన్ గా సమ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. సో మీకు ఫస్ట్ ఏం ఫంక్షన్స్ ఉన్నాయని తెలిస్తే మీరు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఆలోచించడానికి ఉంటుంది. Yes. Yes. అర్థమవుతుందండి? ఓకే అండి. Yes. సో ఇది ఈరోజు బాగా ఎక్కువసేపు అయింది డిడబ్ల్యూఎల్. ఓకే, సెకండ్. Hello. యా యా, ఒక్క నిమిషం. Okay. Okay. हाँ okay. సో మీకు మిగతా కనెక్టర్స్ ఏవైనా వీడియోస్ అనేది బాగా దొరుకుతాయి. బట్ డిడబ్ల్యూఎల్ అనేది మనకి అన్ని ఒకేసారి చెప్తే అర్థం కాదు కాబట్టి విడివిడిగా చెప్తున్నాము. సో మీరు కోర్ మాడ్యూల్ మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేశాను. ఈ కనెక్టర్స్ అనేది మీకు హై లెవెల్లో చెప్తానండి. సో వాటి మీద యూజ్ కేసెస్ అనేది మీరు డిఫరెంట్ వీడియోస్ చూసుకొని చేసుకోండి. యూజ్ కేసెస్ సేమ్ ఒక మాడ్యూల్ని మల్టిపుల్ సినారియోస్లో యూజ్ చేస్తూ ఉంటారు. విఎం మాడ్యూల్ నిన్న డిస్కస్ చేశాం కదా. సో విఎం మాడ్యూల్ యొక్క సినారియోస్ అంటే యూట్యూబ్లో చాలా దొరుకుతాయి. సో బట్ బేసిక్గా నేను మీకు ఆ మాడ్యూల్ అంటే ఏంటనే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి. ఓకే, సో నిన్న విఎం మాడ్యూల్ అయిపోయింది కదా. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ స్టోర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వరకు చెప్పుకున్న ఈ కోర్ మాడ్యూల్, ఫైల్, ఎఫ్టిపి, హెచ్టిటిపి, స్టిల్ ఆబ్జెక్ట్ స్టోర్ వరకు ఇవన్నీ కామన్ అండి. ఓకే, ఏ ప్రాజెక్ట్కైనా. ఇంకా ఈ ఆబ్జెక్ట్ స్టోర్ తర్వాత నుంచి చెప్పుకునే కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ మీకు డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ బట్టి యూజ్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ ఒకటి ఆబ్జెక్ట్ స్టోర్ యూజ్ చేద్దాం. సరే, సో ఆబ్జెక్ట్ స్టోర్ ఓఎస్ అన్నాను, జస్ట్ పేరు. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ స్టోర్ అయిద్దండి, డిఫాల్ట్ లొకేషన్ ఇక్కడ ఇస్తున్నాను. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు రామెల్ ఫైల్స్ ని ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇన్పుట్ లాగా ఇస్తే మనకి ఏం చేస్తుంది అంటే ఆ రామెల్ ఫైల్ ని రీడ్ చేసి ఒక స్కెలిటన్ ని క్రియేట్ చేస్తుంది. అంటే స్కెలిటన్ అంటే ఒక డమ్మీ ఫ్లోస్ ని క్రియేట్ చేస్తుంది.
ఓకే, మనం ర్యామెల్ని డిస్కస్ చేసిన తర్వాత ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. సో జనరల్గా ఏ ప్రాజెక్ట్లో అయినా డిజైన్ ఉంటుంది కదా. సో మనకి ఫేజెస్ అనేది చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ ఫేజ్ ఏముంటుంది ఏపీఐ లైఫ్ సైకిల్లో? డిజైన్, దాని తర్వాత ఏముంటుందండి? డిజైన్ చేసిన తర్వాత డెవలప్, ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం, రైట్? సో జనరల్ గా ఏపీఐ డిజైన్ అనేది ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో డిజైన్ సెంటర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుందండి, అక్కడ చేస్తాము. ఓకే, ఎనీ పాయింట్ స్టూడియోలో ఎవరు ఎక్కువ డిజైన్ అనేది చేయరు. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో డిజైన్ సెంటర్ అనే స్క్రీన్, డిజైన్ సెంటర్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం ఏపీఐని డిజైన్ చేస్తాము. వన్స్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది ఎనీ పాయింట్ స్టూడియోలోకి వచ్చి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము. సో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఏపీఐని ఏం చేస్తారండి? డిప్లాయ్ చేస్తాము. సో డిప్లాయ్ అనేది బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీరు ఆన్ ప్రెమిసెస్ సర్వర్లో చేయొచ్చు, లేకపోతే క్లౌడ్ హబ్ సర్వర్స్లో అయినా చేయొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో డిప్లాయ్మెంట్ కూడా చేసిన దాని తర్వాత ఆ అప్లికేషన్ మీద పాలసీస్, అలా సెక్యూరిటీ పాలసీస్ ఏమైనా ఉంటే కొంతమంది ముందుగానే క్రియేట్ చేస్తారు సెక్యూరిటీ పాలసీస్, లేదా డిప్లాయ్ చేసిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ అప్లికేషన్ మీద పాలసీస్ అనేది డిఫైన్ చేస్తారు. సో దాని తర్వాత ఇంకా మానిటరింగ్ టీం వాళ్ళు ఆ ఏపీఐస్ ని చెక్ చేస్తూ ఉంటారు ఎలా రన్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో అని, సపోర్ట్ టీం వాళ్ళు. ఓకే, యా. సో ఆబ్జెక్ట్ స్టోర్ అంటే ఆబ్జెక్ట్ స్టోర్ అంటే ఏంటండి? సో స్టార్టింగ్ అంత ముందు ఫస్ట్ క్లాస్లో చెప్పాము. సో బేసిక్గా ఆబ్జెక్ట్ స్టోర్, సో మనకి బేసిక్గా దేనికోసం అండి? టు స్టోర్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ కనెక్టర్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయొచ్చు. సో ఇంకా డేటాని స్టోర్ చేసే మాడ్యూల్ ఎర్లియర్గా ఏది డిస్కస్ చేసుకున్నామండి? టెంపరీగా మన అప్లికేషన్ యొక్క డేటాని స్టోర్ చేసుకోవడానికి ఏంటండి? క్యాషీ. యా, క్యాషీని యూజ్ చేసుకొని కూడా డేటాని స్టోర్ చేసుకున్నాం కదా. సో సేమ్ రిక్వెస్ట్ వచ్చిందా, డూప్లికేట్ రిక్వెస్ట్ వచ్చిందా, అలా ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ ఐడెంపడెంట్ వ్యాలిడేటర్ అనేది కూడా యూజ్ చేసాం కదా. ఓకే, సో ఇంటర్నల్ గా క్యాషీ కానీ ఐడెంపడెంట్ వ్యాలిడేటర్ కానీ, లేకపోతే ఇంకా నిన్న ఇంకోటి కూడా యూజ్ చేసాం కదండి డేటాని స్టోర్ చేసుకోవడానికి. నిన్న ఏ మాడ్యూల్ అన్ని నిన్న డిస్కస్ చేసింది? విఎం కనెక్టర్. యా, సో విఎం మాడ్యూల్ యూజ్ చేసుకొని కూడా మనం ఏం చేస్తున్నాము? విఎం లో క్యూస్ ని క్రియేట్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఓకే, ఇలాంటి డేటాని స్టోర్ చేసుకోవడానికి ప్రతి అప్లికేషన్, మ్యూల్ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఆబ్జెక్ట్ స్టోర్ ని యూజ్ చేస్తుంది. ఓకే, అంటే ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్ స్టోర్ ని యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, డేటా ఎలా స్టోర్ అవుద్ది? ఆబ్జెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నాం కదా. ఆబ్జెక్ట్స్ లో ఏముంటాయండి? ఆబ్జెక్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? కీ వాల్యూ పేరుతో రిప్రజెంట్ చేస్తున్నాం, రైట్? ఆబ్జెక్ట్ నండి కీ వాల్యూ పేరుతోనే కదా రిప్రజెంట్ చేసేది. సో అలా మనం ఏం చేస్తాము? ఈ ఆబ్జెక్ట్ స్టోర్ లో కీస్ ని, పర్టికులర్ కీ అండ్ దాని రెస్పెక్టివ్ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ స్టోర్ లో మీరు ఎన్ని కీస్ నైనా స్టోర్ చేసుకోవచ్చు, బట్ లిమిటేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ వర్షన్ 1 వర్షన్ 2 ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టోర్ యూజ్ చేసే దాన్ని బట్టి లిమిటేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ సింపుల్ ఫ్లో అనేది క్రియేట్ చేద్దాము. సో మీరు డిడబ్ల్యూఎల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే చెప్తానండి. సో ఈ 10 days ఇంకా కమింగ్ క్లాస్ ఎండ్ అయ్యే వరకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. సో ఇంకా కొన్ని ఫంక్షన్స్ అయిపోయినాక ఓవరాల్గా ఏదో ఒక రోజు డిస్కస్ చేద్దాము. ఇప్పుడే చూసారు కదా, అన్ని ఫంక్షన్స్ చెప్తే గుర్తుపెట్టుకోలేము. సో అందుకోసం కొద్దిగా చెప్తున్నాను. కంపల్సరీ డిడబ్ల్యూఎల్ అనేది హార్ట్ కాబట్టి మీరు అన్ని కాంపోనెంట్స్ సపోర్ట్ చేస్తాయి డిడబ్ల్యూఎల్. సో మీరు బాగా నేర్చుకోవాలండి డిడబ్ల్యూఎల్. సో ఈ కాంపోనెంట్స్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం కాబట్టి అంత ఒక రోజు ఏదో ఒక వీడియో చూస్తే అర్థమైంది, బట్ డిడబ్ల్యూఎల్ అనేది ఒక వీడియో చూస్తే అర్థమవ్వదు.
సో మనం ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతాయి. సో మిగతా ఈ కనెక్టర్స్ కాన్ఫిగరేషన్స్ కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతాయి. బట్ బిజినెస్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీకు ఈజీ డిడబ్ల్యూఎల్ గురించి బాగా దాని లోపల ఉన్న ఫంక్షన్స్ ని ఇట్లా. ఓకే, ఇక్కడ చూడండి, నాకు ఈ ప్యాలెట్ లో 2 సెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ సెక్షన్ ఫేవరెట్ సెక్షన్ లో నాకు ఇక్కడ ఏమున్నాయి, లాగర్స్ అలా ఉన్నాయి. సో నేనేం చేయాలా, ఈ ప్రాజెక్ట్ లో ఆబ్జెక్ట్ స్టోర్ ని యాడ్ చేయాలి కదా. అప్పుడు నేనేం చేయాలండి, ఈ ప్రాజెక్ట్ లోకి యాడ్ చేయాలి ప్యాలెట్ లో ఉన్న ఆబ్జెక్ట్ స్టోర్ ని. రైట్, ఇక్కడ దీని నుంచి ఏం చేయొచ్చు అండి, ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ లో ఇప్పుడు మనకి మాడ్యూల్ అనేది యాడ్ అవ్వలేదు. మాడ్యూల్ యాడ్ అవుతే ఏమైందండి, ఈ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ లో ఈ ప్రాజెక్ట్ కింద కనపడుద్ది కదా. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే ఏమైందండి, ఇక్కడ కనపడుతుంది కదా. సో దట్ విల్ బికమ్ యువర్ ప్రాజెక్ట్ డిపెండెన్సీస్. సో మీ ప్రాజెక్ట్ లో డైరెక్ట్ గా pom.xml లోకి వెళ్లకుండా కూడా ఈ వ్యూలో నుంచి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ లో నుంచి మీ ప్రాజెక్ట్స్ లో అసలు ఏం వాడుతున్నారు అనేది అర్థమైపోద్ది. ఓకే, కొట్టి బై డిఫాల్ట్ గా మనకు వచ్చే మాడ్యూల్స్ ఏందండి, ఈ సాకెట్ మాడ్యూల్ అనేది వచ్చింది. సాకెట్ మాడ్యూల్ అండ్ ఏ వర్షన్ లో చేస్తున్నాము, 4.3. సో వర్షన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మెయింటైన్ చేస్తామని చెప్పానండి, మినిమం ఏ మ్యూల్ సర్వర్ వర్షన్ ఉండాలని ఎక్కడ మెయింటైన్ చేస్తామని చెప్పాను, ఈ మ్యూల్ ఆర్టిఫాక్ట్ డాట్ జేసన్ ఉంది కదా. సో మ్యూల్ ఆర్టిఫాక్ట్ డాట్ జేసన్ లో మినిమము ఈ ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే ఏ సర్వర్ మ్యూల్ రన్ టైమ్ యొక్క వర్షన్ అనేది చెప్తామండి. ఫర్ సపోజ్ నా సిస్టంలో 4.3 లేదు, ఓన్లీ 4.2 ఉంది. సో 4.2 ఉంటే నేను వేరే వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చిందేమో 4.3కి సపోర్ట్ చేసేది. సో అప్పుడు రన్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే మినిమం 4.3 అనేది ఉండాలి అని, మిన్ మ్యూల్ వర్షన్. ఓకే, ఇంకా ఈ ఫైల్లో కొన్ని ప్రాపర్టీస్ ని మాస్కింగ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తారు. మేబీ మీ ప్రాజెక్ట్స్ లో కూడా ఆర్టిఫాక్ట్ డాట్ జేసన్ చేస్తే సెక్యూర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సెక్యూర్ ప్రాపర్టీస్ అని ఓవరాల్ గా మీ ప్రాజెక్ట్ లో కొన్ని సెక్యూర్ గా యూజ్ చేస్తారు కదా. అంటే సెక్యూర్ గా అంటే ఫర్ సపోజ్ మీరు ఎన్క్రిప్షన్ ఏం చేయలేదు అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా పాస్వర్డ్ పెడితే, బట్ క్లౌడ్ హబ్ లో మూవ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కీ యొక్క వాల్యూస్ అనేది మాస్కింగ్ లాగా చేయాలంటే స్టార్ సింబల్ లాగా చూపించాలంటే ఇక్కడ మీరు డిఫైన్ చేయొచ్చు. ఓకే, అది డిప్లాయ్మెంట్ వచ్చినప్పుడు చెప్తాను ఈ పాయింట్. బట్ మీ ప్రాజెక్ట్ లో చూడండి, ఇక్కడ అలాంగ్ విత్ ద మిన్ మ్యూల్ వర్షన్ తో పాటు సమ్ అదర్ కాన్ఫిగరేషన్ కూడా ఉంటుంది ఈ ఫైల్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేశాను, నా ప్రాజెక్ట్ లో ఆబ్జెక్ట్ స్టోర్ మాడ్యూల్ ని డిపెండెన్సీ లాగా యాడ్ చేశాను. రైట్, సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ నేనేం చేయాలండి, డేటాని స్టోర్ చేయాలి. ఓకే, డేటాని ఎలా స్టోర్ చేస్తామండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ లోపల స్టోర్ చేస్తాము. రైట్, బేసిక్ గా ఈ ఆబ్జెక్ట్ స్టోర్ అనేది సింక్రనైజేషన్ కైండ్ ఆఫ్ మెకానిజం లోకి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా అంటే సింక్రనైజేషన్, మీరు ఏదైనా రిక్వెస్ట్ మీ అప్లికేషన్ కి సెండ్ చేసామనుకోండి. ఓకే, ఆ పర్టికులర్ రిక్వెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేస్ లో ఎక్కడ స్టోర్ అవ్వదు. బట్ మీరు ఏమైనా ట్రాక్ చేయాలి, ఆ పర్టికులర్ రిక్వెస్ట్ ని ట్రాక్ చేయాలి అన్నప్పుడు మీరు ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్ స్టోర్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, సినారియో 2 చెప్తాను చూడండి. సో ఇప్పుడు నాకు ఇన్పుట్ సిస్టమ్ ఏమో డేటాబేస్ ఉంది. ఓకే, నా సోర్స్ సిస్టమ్ డేటాబేస్ ఉందండి. ఓకే, సోర్స్ సిస్టమ్ ఏమో డేటాబేస్ ఉంది. ఓకే, టార్గెట్ సిస్టమ్ ఏమో సమ్ సేల్స్ ఫోర్స్ ఎస్ఏపి సిస్టమో లేకపోతే ఫైల్ ఏదో ఉంది. ఓకే, నా టార్గెట్ సిస్టమ్ సేల్స్ ఫోర్స్ ఉంది. ఓకే, సో రియాలిటీలో సోర్స్ టార్గెట్ అలా యూజ్ చేయరు. సో ఏమంటారంటే ఇన్బౌండ్, మీ ఇన్బౌండ్ ఎండ్ పాయింట్ ఏంటి అంటారు, ఇన్బౌండ్ సిస్టమ్ లేకపోతే ఇన్బౌండ్ ఎండ్ పాయింట్. సో నా ఇన్బౌండ్ సిస్టమ్ ఏందండి, డేటాబేస్. ఓకే, ఈ డేటాబేస్ లో డేటా ఎక్కడ స్టోర్ అయిద్దండి, టేబుల్స్ లోనే కదా. టేబుల్స్ లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా అండి, రోస్ లో స్టోర్ అయింది కదా, రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అయింది కదా. సో యాజ్ ఇట్ ఈస్ గా నాకు టేబుల్లో వచ్చిన డేటాని సేల్స్ ఫోర్స్ లోకి పుష్ చేయాలి. ఎవ్రీడే 10 o'clock కి ఆ డేటాబేస్ లో ఉన్న టేబుల్లో ఉన్న డేటాని సేల్స్ ఫోర్స్ లోకి పుష్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ రన్ చేసేటప్పుడు ఎక్కడ వరకు అయితే నేను రీడ్ చేశానో అక్కడి నుంచి కాకుండా ఆ నెక్స్ట్ రికార్డ్ నుంచి రీడ్ చేయాలి. అజ్యూమ్ దట్
ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది. ఓకే, దీంట్లో ఒక కాలం పేరు ఎంప్లాయీ ఐడి అనుకుందాం, ఎంపీ ఐడి. సో ఎంప్లాయీ ఐడీస్ 10, 11, 12. ఓకే, 9 o'clockకి 9 AM కి 9 AM కి నాకు ఈ 3 రికార్డ్స్ ఉన్నాయండి. ఓకే, ఈ 3 రికార్డ్స్ని నేను సేల్స్ ఫోర్స్కి పుష్ చేశాను. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా 9 AM కి నేను ఈ పర్టికులర్ అప్లికేషన్ని రన్ చేయాలా. సో స్కెడ్యూలర్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాను ఆటోమేటిక్గా రన్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ రన్కి నాకు 13. ఓకే, ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి 13, 14, 15 and 16. ఓకే, మళ్ళా డేటాబేస్ని ట్రిగ్గర్ చేసినప్పుడు స్క్రాచ్ నుంచి రికార్డ్స్ రీడ్ చేయకుండా లాస్ట్ ఎక్కడ వరకు అయితే రీడ్ చేసామో ఆ రికార్డ్ కాకుండా ఆ నెక్స్ట్ రికార్డ్ నుంచి రీడ్ చేయాలండి. అర్థమవుతుందా? సో దీన్ని Yes. ఏమంటారు? ఇంక్రిమెంటల్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ రన్కి ఎక్కడి నుంచి రీడ్ చేయాలా? 13th నుంచి 13th రికార్డ్ నుంచి రీడ్ చేయాలా, 13th ఎంప్లాయీ ఐడి నుంచి. ఓకే, సో ఇక్కడ రీడ్ చేసాము, ఇక్కడ వరకు వచ్చింది. సో థర్డ్ రన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి రీడ్ చేయాలండి? 16th వరకు, 16th నుంచి కాకుండా 17th నుంచి రీడ్ చేయాలా. ఓకే, బట్ అప్పుడు మనం ఏం చేయాలా? ఫస్ట్ రన్ అంటే ఫస్ట్ జాబ్ రన్ చేసినప్పుడు లాస్ట్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి, రైట్? అర్థమవుతుందండి? సో లాస్ట్ రికార్డ్ వాల్యూ స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ రన్ నుంచి గ్రేటర్ దాన్ ఈ వాల్యూ పైన నుంచి నేను తీసుకుంటాను, ఏవైతే ఉన్నాయో అవి వచ్చుద్ది. అర్థమవుతుందండి? హిమజ, పద్మావతి, రుచిత. ఓకే Yes. అండి. ఓకే, సో నేను దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను? దీన్ని వాటర్ మార్క్ కాన్సెప్టే అంటాము. సింక్రనైజేషన్ కోసం ఇలా చేస్తున్నాను. సో నార్మల్ గా వేరియబుల్స్ లో కానీ ఈ పర్టికులర్ వాల్యూని నేను స్టోర్ చేసుకున్నాను అనుకోండి, ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఎప్పుడు వరకు ఉంటుంది? ఆ పర్టికులర్ రిక్వెస్ట్ రన్ అయ్యే వరకే ఉంటుంది. మళ్ళా రిక్వెస్ట్ రన్ అయినప్పుడు ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది, రైట్? వేరియబుల్స్ యొక్క స్కోప్ అండి, ఫ్లో స్టార్టింగ్ నుంచి ఫ్లో ఎండింగ్ వరకే ఉంటుంది. ఓకే, మళ్ళా నేను నెక్స్ట్ రన్ చేసినప్పుడు మళ్ళీ ఆ వేరియబుల్ వాల్యూ ఏముంటుంది? ఓవర్ రైడ్ అయిపోయి ఆ కరెంట్ రన్ ఉన్నప్పుడు ఉంటుంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంది? ఆ పర్టికులర్ డేటా అనేది నెక్స్ట్ రన్ అప్పుడు కూడా స్టోర్ చేసి ఉండాలా. ఓకే, అది చూద్దాము. సో బేసిక్గా సింక్రనైజేషన్ కైండ్ ఆఫ్ మెకానిజంకి వెళ్ళినప్పుడు యూ కెన్ యూజ్ ఆబ్జెక్ట్ స్టోర్. ఓకే, దేనికి యూజ్ Okay. చేస్తామండి? సింక్రనైజ్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ స్టోర్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారంటారు? స్టోరింగ్ ద సింక్రనైజింగ్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్, దీన్ని వాటర్ మార్క్స్ అంటాము సింక్రనైజేషన్ కి యూజ్ చేయడానికి. లేకపోతే టెంపరర్గా యాక్సెస్ టోకెన్స్ అంటారు, యాక్సెస్ టోకెన్స్ ని కూడా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో నిన్న మీరు అడిగారు కదా పద్మావతి, సో క్లాస్ ఎండింగ్ లో టైం ఉంటే చెప్తాను టోకెన్స్ గురించి. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? సో కొన్ని ఏపీఎస్ సెక్యూర్ ఏపీఎస్ ఉంటాయండి. సెక్యూర్ ఏపీఎస్ అంటే ఎవరు పడితే వాళ్ళు కాల్ చేస్తే ఆ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ చేయదు, ఓన్లీ అథెంటికేటెడ్ పర్సన్సే కాల్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయ్యింది. సో యూజర్ అనేది అథెంటికేటెడ్ యూజరా కాదా అని ఐడెంటిఫై చేయడం కోసము మనం ఏం చేయాలా? టోకెన్ ని పాస్ చేయాల్సి వచ్చింది. సో ఆ టోకెన్ ని పాస్ చేస్తే ఆ పర్టికులర్ రిక్వెస్ట్, అది వ్యాలిడ్ టోకెన్ అయితే రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, సో అజ్యూమ్ దట్ నేను ఒక ఎంప్లాయీ ఐడిని స్టోర్ చేయాలనుకుంటున్నాను, ఆ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వాళ్ళు మన ఎవరో ఒకళ్ళు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఏపీఐని డెవలప్ చేశారు. హెచ్ఆర్ టీమ్ వాళ్ళు ఆ ఏపీఐని వాళ్ళ అప్లికేషన్ నుంచి కాల్ చేస్తే ఎంప్లాయీ అనేది స్టోర్ అవుతుంది. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వాళ్ళకి ఆ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ తెలిసింది అనుకోండి, ఎవరైనా బయట నుంచి కూడా ఆ యూఆర్ఎల్ ని కాల్ చేసుకోవచ్చు కదా ఏపీఐని. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు మన డేటాబేస్ లో ఎంప్లాయీస్ ని స్టోర్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఆ ఏపీఎస్ ని సెక్యూర్ గా చేయడం కోసం మనం ఏం చేస్తాము? కొన్ని పాలసీస్ అప్లై చేస్తాము ఆ పర్టికులర్ ఏపీఐని. సో సెక్యూరిటీ అప్లై చేయడానికి పాలసీస్ అప్లై చేస్తాము. సో పాలసీ అప్లై చేసినప్పుడు మనం ఏమైందంటే వన్ ఆఫ్ ద పాలసీ టోకెన్ రిలేటెడ్ ఉంటాయి, జేడబ్ల్యూటీ టోకెన్ పాలసీ ఇలా ఉంటుంది. సో టోకెన్ తెచ్చుకొని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాము. సో అలా మన అప్లికేషన్ లో సబ్సిక్వెంట్ రిక్వెస్ట్లకు కూడా ఆ టోకెన్ ని పాస్ చేయాల్సి వచ్చింది. సో ప్రతిసారి పాస్ చేయకుండా, సో ఫస్ట్ నేనేం చేయాలా? టోకెన్ ని తెచ్చుకోవాలి. టోకెన్ ని తెచ్చుకోవడానికి కోసం నేనేం చేయాలా? ఒక ఏపీఐని కాల్ చేయాలా. ఈ ఏపీఐని కాల్ చేస్తే నాకు టోకెన్ అనేది వచ్చింది. ఆ టోకెన్ ని యూజ్ చేసుకొని
నేనేం చేస్తానండి, నెక్స్ట్ ఏపీఎస్ ని కాల్ చేస్తాను, రైట్? ఆ నెక్స్ట్ Yeah. ఏపీఎస్ ని ఒక్క నిమిషం అండి. సబ్సిక్వెంట్ రిక్వెస్ట్లకి నాకు ఆ టోకెన్ అనేది ఉండాలి కాబట్టి నేనేం చేస్తానండి, ఒక ఆ, ఆ, ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాను, ఆబ్జెక్ట్ స్టోర్లో ఈ టోకెన్ని స్టోర్ చేసుకుంటాను. సో నేనేం చేయొచ్చు, ప్రతిసారి కాల్ చేయకుండా, సో సారీ అండి, మిస్ అయ్యాను. సో ఫస్ట్ ఏపీఐని కాల్ చేసుకొని టోకెన్ని తెచ్చుకున్నానండి. టోకెన్ని తెచ్చుకొని నేను ఆ టోకెన్ని ఆబ్జెక్ట్ స్టోర్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ టైం వేరే ఏపీఐస్ని కాల్ చేసేటప్పుడు ఆ టోకెన్ని ఆ ఏపీఐకి పాస్ చేస్తాను. సో రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయింది, రైట్? లేదు అంటే ఏం చేయాల్సి వచ్చింది, ప్రతిసారి ఆ టోకెన్ ని తెచ్చుకోవడం కోసం ఏపీఐని కాల్ చేయాల్సి వచ్చింది. ఏపీఐ 3. సో ఈ 3 ఏపీఐస్ కి ఒకటే టోకెన్ ఉంది అనుకుందాం. బట్ యాక్చువల్గా అయితే టోకెన్ తెచ్చుకోవాలంటే 3 ఏపీఐస్ 3 టైమ్స్ ఈ టోకెన్ ఎండ్ పాయింట్ క్యూఆర్ఎల్ ని కాల్ చేయాలి కదా. చేయకుండా మనం ఏం చేస్తాము, ఒకసారి కాల్ చేసి ఆ టోకెన్ యొక్క ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ని కాల్ చేసి ఆ టోకెన్ ని తెచ్చుకొని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాము. ఆ వేరియబుల్ కానీ ఆబ్జెక్ట్ స్టోర్ లో కానీ అదే టోకెన్ ని మిగతా ఏపీఐ కాల్స్ లోకి యూజ్ చేసుకుంటాను. రాకేష్, యా, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ స్టోర్ లో టోకెన్ స్టోర్ చేస్తున్నాం కదా, ఆ టోకెన్ ఒకటే 3 యూజ్ చేస్తాయా? ఎందుకంటే సెక్యూర్ అంటే ఒక్కొక్క ఏపీఐకి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ టోకెన్ ఉండాలి కదా. అంటే మీకు ఎగ్జాంపుల్ గా సేమ్ ఉండొచ్చు, అంటే ఏపీఐ అంటే ఇక్కడ రిసోర్సెస్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకునే దాన్ని బట్టి. సో కొన్ని టోకెన్స్ ఏంటంటే టైం ఇంటర్వెల్ ఉంటుంది. సో 5 minutes వరకు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత Okay. వేరే జనరేట్ అయింది. సో ఆ టోకెన్ కానీ ఎక్స్పైర్ అయింది అంటే మళ్ళీ ఫ్రెష్ గా మీరు జనరేట్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఏపీఐని కాల్ చేస్తారు. ఓకే, సో యాక్సెస్ టోకెన్స్ ని స్టోర్ చేసుకోవడానికి, లేకపోతే సమ్ యూజర్ ఇన్ఫర్మేషన్స్. సో మొన్న మనం చూసాం కదా క్యాష్ పాలసీ, అలా యూజ్ చేసాం కదండి. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడానికి బేసిక్ గా ఏం చేస్తుంది, క్యాష్ మాడ్యూల్లో కూడా ఇంటర్నల్ గా ఇట్ ఈస్ యూజింగ్ ఆబ్జెక్ట్ స్టోర్, రైట్? సో ఆబ్జెక్ట్ స్టోర్ ని యూజ్ చేయడం అంటే ఆ డేటాని ఈ డేటాని స్టోర్ చేస్తుందండి. ఓకే, సో క్యాష్ మాడ్యూల్ కానీ ఇంకా మనకి ప్రాజెక్ట్స్ లో ఓఆత్ మాడ్యూల్ అనే వచ్చింది. ఓకే, ఈ ఓఆత్ మాడ్యూల్ కానీ బ్యాక్గ్రౌండ్ లో అంతా ఏం యూజ్ చేస్తుందండి, ఈ ఆబ్జెక్ట్ స్టోర్ నే యూజ్ చేస్తుంది. సో ప్రతి ప్రాజెక్ట్ కి మీరు క్రియేట్ చేయకపోయినా ఒక ఆబ్జెక్ట్ స్టోర్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఆ ఆబ్జెక్ట్ స్టోర్ లో ఏం స్టోర్ చేసుకుంటుందంటే మీ అప్లికేషన్ యొక్క డేటాని స్టోర్ చేసుకుంటుంది, సమ్ స్టేట్స్, ఒక స్టేట్ ని మెయింటైన్ చేయడం కోసము. ఓకేనా అండి? బట్ మీకు చెప్పా కదా, ఆబ్జెక్ట్ స్టోర్ లో కూడా మీకు ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే డేటాని డేటాబేస్ లో స్టోర్ చేసుకున్నట్టు ఈ ఆబ్జెక్ట్ స్టోర్ లో ఎలా అంటే అలా స్టోర్ చేయకూడదు, సమ్ లిమిటేషన్స్ అనేది ఉంటాయి. సో ఆబ్జెక్ట్ స్టోర్ V1 కి సమ్ లిమిటేషన్, ఆబ్జెక్ట్ స్టోర్ V2 కి సమ్ లిమిటేషన్ అంటే ఓన్లీ కొన్ని కీస్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలము. ఆ కీస్ ని దాటామనుకోండి ఏమై వచ్చిందంటే ఆల్రెడీ మీరు డిఫైన్ చేసుకున్న దానికన్నా ఎక్సీడెడ్ అయిపోయిందని. సో మనం బేసిక్ గా స్టోర్ లో ఏం చేస్తున్నామండి, కీ అండ్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం కదా. ఈ వాల్యూ కూడా సైజ్ ఉంటుంది, మాక్సిమం ఎంత డేటాని మీరు స్టోర్ చేసుకోగలరు అని, 1 MB-నా 2 MB-నా ఈ డేటాని. సో వాల్యూని జనరల్ గా జేసన్ ఆబ్జెక్ట్ అయ్యొచ్చు, జేసన్ అరే కావచ్చు, సింపుల్ స్ట్రింగ్ అయినా కావచ్చు. ఓకే, సో కీస్ అనేది మీరు యూనిక్ గా స్టోర్ లో మెయింటైన్ చేయాలా, లేకపోతే డూప్లికేట్ అయినా అలౌ చేయాలా, అదంతా మీరు కాన్ఫిగరేషన్ లో డిఫైన్ చేసుకోవచ్చండి. ఓకే, బట్ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి అప్లికేషన్ కి ఒక ఆబ్జెక్ట్ స్టోర్ ఉంటుంది, మీరు కాన్ఫిగరేషన్ చేసినా చేయకపోయినా. సో సపరేట్ గా మనం ఏం చేస్తున్నాము, ఆబ్జెక్ట్ స్టోర్ మాడ్యూల్ ని యూజ్ చేస్తున్నాం, రైట్? ఈ కేసులో ఆబ్జెక్ట్ స్టోర్ మాడ్యూల్ ని యూజ్ చేసుకొని సపరేట్ కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. మీరు ఆబ్జెక్ట్ స్టోర్ మాడ్యూల్ ని యూజ్ చేయకపోయినా మీ అప్లికేషన్ లో
ఆబ్జెక్ట్ స్టోర్ అనేది క్రియేట్ అయిద్దండి. మీ ప్రాజెక్ట్లో ఆబ్జెక్ట్ స్టోర్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే, సో లిమిటేషన్స్ అనేది, సో అలాంటి ఆబ్జెక్ట్ స్టోర్స్ని ఏమంటారు? కస్టమ్ ఆబ్జెక్ట్ స్టోర్ అంటారు. ఓకే, కస్టమ్ ఆబ్జెక్ట్ స్టోర్. డిఫాల్ట్గా వచ్చే ఆబ్జెక్ట్ స్టోర్ ఉంటుంది కదా, డిఫాల్ట్గా వచ్చే ఆబ్జెక్ట్ స్టోర్ అయితే ఆల్వేస్ పర్సిస్టెంట్. ఓకే, సో పర్సిస్టెంట్ అంటే మీనింగ్ ఏంటండి? ఆ డేటా అనేది లాస్ అనేది జరగదు. సో ఈవెన్ సిస్టమ్ క్రాష్ అయినా బట్ స్టిల్ ఆ కీస్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటాయి. అర్థమైందండి? సో మొన్న మనం చూసుకున్నాం కదండి Yes. ఆబ్జెక్ట్ స్టోర్ లో అది టైప్స్, పర్సిస్టెంట్, ఇంకోటి ఏమనుకున్నామండి? ట్రాన్సియంట్ అని Transient. Transient. సో ట్రాన్సియంట్ స్టోరేజ్ అయినా కావచ్చు, అది పర్సిస్టెంట్ స్టోరేజ్ అయినా కావచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి ఏం చూసామండి? టైమ్ టు లీవ్, టీటీఎల్ అంటాము. దాంట్లో ఎంతసేపు వరకు టైమ్ టు లీవ్, ఎంతసేపు వరకు కీస్ అనేది మెయింటైన్ చేయాలా. సో ఆ పర్టికులర్ టైం తర్వాత ఏమైంది, ఆ కీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. ఓకే, అజ్యూమ్ దట్ 10 o'clock కి నాకు ఒక కీని మనం స్టోర్ చేస్తున్నాం. కీ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనుకోండి. అజ్యూమ్ మై యూజర్ నేమ్ రాకేష్, దిస్ ఈజ్ మై కీ. పాస్వర్డ్ అనేది @test@123, దిస్ ఈజ్ మై వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కీ అండ్ దిస్ ఈజ్ మై వాల్యూ అండి. సో ఇది 10 o'clock కి నేను ఆబ్జెక్ట్ స్టోర్లో ఈ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేశాను. ఓకే, దాని యొక్క టైం టు లీవ్ అనేది 30 minutes పెట్టాను. సో 30 minutes తర్వాత ఈ కీ ఏమైపోద్ది? డిలీట్ అయిపోద్ది, మీరు కానీ అసలుకి టచ్ అయిపోతే, యూజ్ చేయకపోతే. ఓకే, మీరు టైం టు లీవ్ 30 minutes అని పెడితే. ఓకేనా అండి? Okay, Yeah. Rakesh. సో డిఫరెంట్ ఆబ్జెక్ట్ స్టోర్లో ఇప్పుడు ఆపరేషన్స్ చూద్దాము. డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనకున్న ఆపరేషన్ ఏంటండి? స్టోర్ ఆపరేషన్. ఓకే, సో ఈ స్టోర్లో మనం ఏమి ఇవ్వాలా? కీ అనేది ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ వాల్యూ అనేది ఇవ్వాలి. ఓకే, అజ్యూమ్ దట్ నేను కీని వాల్యూని డైనమిక్గా పాస్ చేస్తాను. వాల్యూ ఏమో పేలోడ్ డాట్ నేమ్ అంటాను. ఓకే, పేలోడ్ నా ఇన్పుట్ రిక్వెస్ట్లో ఇలా వస్తుంది అనుకుందాం, పేలోడ్ డాట్ పాస్వర్డ్. ఓకే, సో ఇక్కడ ఇదే నేను చెప్పేది. ఇక్కడ మీరు ఏమి డిఫైన్ చేయలేదు అనుకోండి, ఫర్ సపోజ్ ఇది ఏం డిఫైన్ చేయలేదు. ఓకే, ఇక్కడ అంటే సపరేట్ కాన్ఫిగరేషన్ ఏం డిఫైన్ చేయలేదు, ప్లస్ అని ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు. స్టిల్ చేయకపోయినా ఆబ్జెక్ట్ స్టోర్ అనేది వర్క్ అయ్యింది. ఎందుకు వర్క్ అయ్యింది అంటే ఇట్ విల్ యూజ్ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్. ఓకే, ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక లాగర్ ప్లేస్ చేద్దాం. సో దీని ఇంకొక ఎండ్ పాయింట్ తీసుకుందాం అండి, ఫ్లో లిజనర్. సో మన ఏపీఐకి ఎన్ని ఎండ్ పాయింట్స్ అయినా ఉండొచ్చు, బట్ అన్ని ఎండ్ పాయింట్స్ ఒక పోర్ట్ మీదే రన్ అవ్వాలి. ఓకే, సో ఆల్వేస్ ఒకటే ఉంటుందని అనుకోకండి, ఎన్ని అయినా ఉండొచ్చు. అందుకోసం మనము స్టార్టింగ్ క్లాస్లో అనుకున్నాం కదా, సో ఏపీఐ అంటే ఏమనుకున్నాము? గ్రూప్ ఆఫ్ ఎండ్ పాయింట్స్, కలెక్షన్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ అనుకున్నాం కదా, స్టోర్ డేటా. ఓకే, బట్ ఈ పాత్ అనేది ఏమి ఉండాలండి? యూనిక్ గా డిఫైన్ చేయాలి. సో ఒక లిజనర్ కి ఇచ్చిన పాత్ ఇంకో లిజనర్ కి ఇవ్వకూడదు. స్టోర్ రిట్రీవ్ డేటా. సో మనం రిట్రీవ్ లో ఇన్పుట్ ఏం పాస్ చేయాల్సి వచ్చింది చెప్తారండి? రిట్రీవ్ లో ఏం పాస్ చేయాల్సి వచ్చింది ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకుంటే? సో మనము ఇన్పుట్ కీ ఇస్తాము, ఆ కీ యొక్క వాల్యూని అడుగుతున్నాము, రైట్? అర్థమైందండి? సో బేసిక్గా ఆబ్జెక్ట్ స్టోర్లోనే మీరు స్టోర్ చేసేది కీ అండ్ వాల్యూస్. సో రిట్రీవ్ ఆపరేషన్లో మీరు ఏం చేస్తున్నారు? రిట్రీవ్లో ఆ పర్టికులర్ కీ యొక్క వాల్యూని అడుగుతున్నారు. అజ్యూమ్ నేను కీ అనేది పేలోడ్ డాట్ నేమ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ లాగర్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు జస్ట్ అర్థం కావడం కోసమే. సో రిట్రీవ్ ఎండెడ్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి మీకు చూపించాలి. సో మీరు డీబగ్ కాన్ఫిగరేషన్ అంటే సమ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ ఉందండి క్లియర్ అప్లికేషన్ డేటా అని. క్లియర్ అప్లికేషన్ డేటా అంటే ఏం చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ స్టోర్ మీరు రన్ చేసేటప్పుడు ఓకే ఆబ్జెక్ట్ స్టోర్లో ఉన్న డేటానంతా డిలీట్ చేయాలా వద్దా అని చెప్తున్నారు. ఓకే నేను అజ్యూమ్ దట్ ఆల్వేస్ అని పెడతాను. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ని స్టాప్ చేశారు, మళ్ళీ అప్లికేషన్ని రన్ చేశారు అనుకోండి. బట్ అప్లికేషన్ని రన్ చేసినప్పుడు ప్రీవియస్ ఆబ్జెక్ట్ స్టోర్ ఉంటుంది కదా, ఆ ప్రీవియస్ ఆబ్జెక్ట్ స్టోర్ డేటా అనేది డిలీట్ చేయాలా ఉంచాలా అనేది మీరు చెప్తున్నారు. సో మీరు నెవర్ అని పెట్టారంటే ఆబ్జెక్ట్ స్టోర్లో డేటా అలానే ఉంటుంది బేస్డ్ అపాన్ ద టైమ్ టు లీవ్ ఇంటర్వెల్ బట్టి. బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ యొక్క కాన్ఫిగరేషన్ ఏం చెప్పానండి, పర్సిస్టెంట్ అని చెప్పాగా. ఓకే నెవర్ అని పెడుతున్నాను, డీబగ్ చేస్తాను. ఓకే సో దీని యొక్క ఇదైతే మీరు బాగా చూసుకోండి. సమ్ టైమ్స్ మీ ఆబ్జెక్ట్ స్టోర్ వర్క్ అవుతుంది వర్క్ అవ్వట్లేదు అని అనుకోవచ్చు. సో ఇక్కడ మీరు డీబగ్ చేసేటప్పుడు ఏది సెట్ చేస్తున్నారు అనేది చూడండి. క్లియర్ అని పెట్టిన వెంటనే ప్రీవియస్ డేటా అంతా ఇక్కడ ఆల్వేస్ అని పెడితే ప్రీవియస్ డేటా మొత్తము డిలీట్ అయిపోద్ది. సో మీరు సేల్స్ ఫోర్స్ లో అయితే క్రియేట్ చేశారా అండి, ఒక యూజర్ ని క్రియేట్ చేసుకున్నారా మీరు అందరూ? చేసామండి. ఓకే ఓకే ఇది అయిపోతే నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ మాడ్యూల్ చెప్తాను. పద్మావతి ఈ టైం కుదరదేమో, నేను ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కనెక్ట్ అయ్యి మీరు JWT టోకెన్ అన్నారు కదా చెప్తాను. సరే రాకేష్. ఓకే నేను అప్లికేషన్ యొక్క ఎండ్ పాయింట్. సో మనము ఇది డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ కాబట్టి కాన్ఫిగరేషన్ ఏమి ఇవ్వలేదు. ఎంతసేపు కీస్ స్టోర్ అవ్వాలా, ఎన్ని కీస్ స్టోర్ అవ్వాలా ఆ ఆబ్జెక్ట్ స్టోర్లో. ఓకే నేనేం చేస్తున్నాను పోస్ట్ ఆపరేషన్. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను, JSON ఆబ్జెక్ట్ని. సో దీంట్లో ఏం చేస్తున్నానండి, ఈ పర్టికులర్ కీస్ని స్టోర్ చేస్తున్నాను కదా. పేలోడ్ డాట్ నేమ్ రాకేష్ అండ్ వాల్యూ, మా వాల్యూ జస్ట్ ఇలా చెప్తున్నాను. ఇది స్ట్రింగ్ లాగా తీసుకుంటుందేమో, ఇట్లా ఎఫెక్ట్స్ అని కొట్టలేదు. సో దీన్ని సేవ్ చేయండి. అప్పుడప్పుడు మీ చేసిన చేంజెస్ ఉంటాయి కదా రిఫ్లెక్ట్ అవ్వవు. సో రిఫ్లెక్ట్ అవ్వాలంటే జస్ట్ XML లో ఏమైనా చేంజ్ చేస్తూ చూడాలండి. ఇప్పుడు నేను చేంజ్ చేశాను కదా, సో దాని వాల్యూ స్టిల్ సేవ్ అవ్వలేదు. సో నేను సారీ ఇది రిట్రీవ్ ఫ్లో, ఇది ఒకటి జస్ట్ నేమ్. సో రీడిప్లాయ్ అనేది అవ్వట్లేదు. సో రీడిప్లాయ్ అవ్వకపోతే మళ్ళీ కంపల్సరీ స్టాప్ చేసి చేయాలా. బిల్డ్ ఆటోమేటికల్లీ అన్న అప్పుడప్పుడు అవ్వదు. సో మళ్ళా అది రన్ చేస్తున్నా అండి. సో వీటికి ఈ రెండు ఆపరేషన్స్ చూపిస్తాను, మిగతా రేపు చెప్తానండి. ఆల్రెడీ క్రియేట్ చేసి పెడతాను, సో ఈజీగా ఉంటుంది. సో క్లియర్ ఆపరేషన్ అంటే ఏం లేదండి, లోపల ఆబ్జెక్ట్ స్టోర్లో ఆల్రెడీ మనం ఏమైనా కీస్ స్టోర్ చేస్తే ఆ కీస్ అన్నిటిని డిలీట్ చేయాలంటే క్లియర్ యూజ్ చేయొచ్చు. ఓకే రిట్రీవ్ ఆపరేషన్ అంటే ఏం చేస్తుందండి, ఓన్లీ ఆ పర్టికులర్ కీ యొక్క వాల్యూని మాత్రమే రిట్రీవ్ చేస్తుంది. ఓకే రిట్రీవ్ ఆల్ కీస్ అంటే ఆబ్జెక్ట్ స్టోర్లో ఉన్న మనం ఏవైతే స్టోర్ చేసామో కీస్ ఇన్ఫర్మేషన్ని మొత్తము గెట్ చేస్తుంది. ఓకే రిట్రీవ్ ఆల్ అంటే కీస్తో పాటు వాల్యూస్ని కానీ రిట్రీవ్ చేస్తుంది, కాంబినేషన్. అర్థమవుతుందండి చెప్పేది? క్లియర్ అంటే ఏమని చెప్పాను,
ఇక్కడే డెఫినేషన్ కూడా ఇస్తున్నారు చూడండి. ఆబ్జెక్ట్ స్టోర్లో మనము కీ అండ్ వాల్యూస్ని స్టోర్ చేస్తాం కదా, ఆ కీ వాల్యూస్ని మొత్తం డిలీట్ చేయాలంటే క్లియర్ యూజ్ చేస్తాము. ఓకే, సో లెట్స్ సీ పాస్వర్డ్. రాకేష్ నేను లీవ్ అవుతున్నా, మీటింగ్ ఏదో ఉందంట. ఓకే ఓకే అండి, ఫైన్. సో యా, ఇది కూడా మళ్ళా చేయలేదా? సో డైనమిక్గా ఇది ఎక్స్ప్రెషన్ లాగా రాయాలా, హార్డ్ కోడ్ చేశాను. ఓకే అండి, రేపు చూద్దాం. లేకపోతే ఇది మళ్ళా ఓకే రీడిప్లాయ్ అయితే ఓకే, లేకపోతే రేపు చూద్దాము. ఇమీడియట్గా అయితే ఎగ్జామ్ యా రీడిప్లాయ్ అవుతుంది. సో ఫెయిల్ ఇఫ్ ప్రెజెంట్ అంటే ఆ పర్టికులర్ కీని మళ్ళీ ఇంకోసారి సేమ్ కీని పంపించారంటే డూప్లికేట్ వస్తే ఎక్సెప్షన్ త్రో చేయాలా అని. ఓకే, ఫర్ సపోజ్ ఇంకోటి ఫెయిల్ ఆన్ నల్ వాల్యూ, పర్టికులర్ ఫీల్డ్ యొక్క కీ యొక్క వాల్యూ కానీ ఏదైనా నల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైనా ఎక్సెప్షన్ త్రో చేయాలని ఫెయిల్ ఇఫ్ ప్రెజెంట్ అంటే. అర్థమైందండి? ఇక్కడ ఫెయిల్ ఇఫ్ ప్రెజెంట్ అంటే చూపిస్తాను, అది కూడా ఒక సినారియో లాగా చూపిస్తాను. ఓకే, సో జస్ట్ నేను ఇక్కడ రీడిప్లాయ్ అయిపోతే టెక్స్ట్ సెండ్ చేస్తాను. యా, రీడిప్లాయ్ అయిపోయిందండి నా అప్లికేషన్, సెండ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఆబ్జెక్ట్ స్టోర్లో ఒకటి ఉంది ఇక్కడ, రాజేష్. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ స్టోర్లో ఎన్ని కీస్ స్టోర్ అయ్యాయండి? హలో హిమజ, రుచిత. 3 keys. 3 కీస్ స్టోర్ అయ్యాయి కదా. ఇప్పుడు నేను చూడండి, యా నేను ఇప్పుడు యాక్చువల్గా అదే కానీ వేరియబుల్లో కానీ ఈ డేటాని స్టోర్ చేశాను అనుకోండి, ఆ డేటా అనేది యాక్సెసిబుల్ ఉండదు నెక్స్ట్ రిక్వెస్ట్లకి. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ స్టోర్లో పెట్టాను కాబట్టి మన హెచ్టిటిపి అంటేనే స్టేట్లెస్ ప్రోటోకాల్ కదా, ఒక రిక్వెస్ట్కి ఇంకో రిక్వెస్ట్కి అనేది సంబంధం లేదు. ఓకే, నేను ఇప్పుడు ఇంకో ఆపరేషన్ యూజ్ చేస్తున్నాను. స్టోర్ కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాను, దీని యొక్క ఎండ్ పాయింట్ని యూజ్ చేస్తాను. యాప్ రిట్రైవ్ డేటా. ఓకే, సో నేనేం చేస్తున్నాను, ఈ పర్టికులర్ కీని కావాలంటున్నాను, మొత్తం కాదు మారుస్తాను. సో డేటాని పోస్ట్ చేయాలంటే బాడీ మెథడ్ ఇక్కడ కంపల్సరీ పోస్ట్ మెథడే యూజ్ చేసుకోవాలి. పోస్ట్ అనేది ఏ మెథడ్ అండి? హెచ్టిటిపి మెథడ్. హెచ్టిటిపి మెథడ్ అన్న హెచ్టిటిపి యాక్షన్స్ అన్న ఒకటే. ఓకే, సో జేసన్ అంటాను. ఇక్కడ చూడండి, సో ఓన్లీ రమేష్ అంటాను, ఇక్కడ సెండ్ అని చేస్తాను. సో డస్ నాట్ ఎనీ వాల్యూ contain any value for Ramesh and the default value was not provided or resolved. Okay. Name ఇచ్చాను. ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుందండి. ఇక్కడ ఏం ఎక్సెప్షన్ వస్తుందో చూద్దాము. కీ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో నేను ఏమైనా తప్పిచ్చానా? నేమ్ కరెక్టే ఇచ్చాను, పేలోడ్ డాట్ నేమ్ ఇచ్చాను, రమేష్ ఇస్తాను. నెక్స్ట్ ఆ పర్టికులర్ కీని రీడ్ చేస్తాను. ఓకే, సరే అండి, నేను ఒకసారి చూసి చెప్తానులే అండి ఎందుకు ఎర్రర్ వస్తుందో. ఓకే, రేపు అవన్నీ ఒక సింపుల్ ఫ్లోస్ క్రియేట్ చేసేస్తాను అన్ని ఆపరేషన్స్కి. అయిపోయిన తర్వాత సేల్స్ ఫోర్స్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. రాకేష్. యా, థ్యాంక్ యూ. Thank you, sir.